యాక్టర్స్తో మీ కాంపిటీషన్ అంటే ఏం చెప్తారు? నాకు ఏ జనరేషన్ యాక్టర్స్తో కాంపిటీషన్ లేదండి. లేదు. నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో 20 yearsలో చెప్పానో నాకు ఈ యాక్టర్ అంటే కాంపిటీషన్ అంటే. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, ఇండస్ట్రీ గురించి మీకు ఒకటి చెప్తాను. ఎందుకంటే ఇలా యంగ్స్టర్స్ నాకు యాక్టర్ అవ్వాలి, నేను సిద్ధార్థ్ ఉన్న చోట నేను వెళ్ళాలి, లేకపోతే సిద్ధార్థ్ వేరే హీరోస్ ఉన్న చోట వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇండియాలో 150 crore మెంబర్స్ ఉన్నారు కదా, పాపులేషన్ ఉంది కదా, అందులో నేను టాప్ 100 యాక్టర్స్ ఉన్నాను అనుకోండి, ఓకేనా? ఇప్పుడు జనరేషన్ అంతా వద్దు, ఇప్పుడు బ్రతుకుతున్న శ్వాసిస్తున్న టాప్ 100 యాక్టర్స్ ఉన్నాను అనుకోండి. నాకు మైండ్ అంతా 150 crore పీపుల్ నేనున్న చోటలో ఉంటే బాగుంటుందని అనుకుంటే నేను ఎంత లక్కీ అండి. దేవుడు ఈ యూనివర్స్ నాకు ఎంత ఇచ్చింది. సో నేను దాని గురించి రోజు రుణపడి ఉంటాను, థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ యూ గాడ్ అని. కానీ నా చుట్టూ ఉన్న అందరూ ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఏమంటారు తెలుసా, ఆ మిగతా 99 మెంబర్స్ యాక్టర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా, ఆ కంపారిజన్లోనే లైఫ్ అంతా పాస్ చేస్తారు. నా పాయింట్ మీరు అర్థమైంది అనమాట. నేను వేరే వాళ్ళని కాంపిటేటర్గా చూసే టైం నాకు లేదు, అలాంటి దృష్టి నాకు ఎవరు ఇవ్వలేదు. మూవీస్ వైజ్ వాళ్ళు చూస్ చేసుకున్న మూవీస్ వైజ్ నథింగ్. వాళ్ళు ఒక యాక్టర్ ఏ సినిమా చూస్ చేస్తున్నాడు అనేది మీరు పాజిటివ్గా చెప్పారంటే వాడికి రావాల్సింది వాడికి వస్తుందని, మీకు ఆ సినిమాలు నచ్చదంటే వాడి కర్మ అని అంటారు కదా, అది వాళ్ళ లైఫ్, అది దానికి నాకు సంబంధమే లేదు. సో యాజ్ అన్ యాక్టర్ నేను ఇప్పుడు ఈ రూమ్లో 20 మంది ఉన్నారు, 20 మంది కలిసి సిద్ధార్థ్ నెక్స్ట్ ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్తే నేను అది ఒప్పుకుంటానా అనేది 100% డౌట్. ఎందుకంటే నాకేం చేయాలనిపిస్తుందో అదే నేను చేస్తాను. ఆడియన్స్ ప్రిఫరెన్స్, నేనే ఒక ఆడియన్స్ని కదా. సిద్ధార్థ్ ఒక హీరోగా ఉండాలంటే నెక్స్ట్ 30 years సిద్ధార్థ్ సినిమాలు చూడడానికి హ్యాపీగా ఉండాలి. ఆడియన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు వస్తున్నారు, నేను ఫ్రీగా చూస్తున్నాను. సో నేను ఒక సినిమా ఒప్పుకుంటున్నప్పుడు ఫస్ట్ ప్రశ్న, నాకు ఈ సినిమా థియేటర్లో చూడాలనిపిస్తుందా, సెకండ్ నేను ఈ సినిమాకి సూట్ అవుతానా, నేను బాగా చేస్తాను, థర్డ్ ఈ సినిమా వల్ల నేర్చుకోవడానికి నాకు ఏదైనా దొరుకుతుందా. ఈ 3 ప్రశ్నలకి సమాధానం వస్తే సిద్ధార్థ్ ఒక సినిమా చేస్తాడు. అలాంటి ప్రశ్నలకి సమాధానం వచ్చి టక్కర్ సినిమా చేశాను. అండ్ June 9th నేను ఇంటర్వ్యూలో జనరల్గా నేను ఇంత కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ నేను చేయలేదు, చేశాను కాబట్టి ఈ సినిమా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇంతవరకు మీరు చూడని ఒక వేరియేషన్ ఆఫ్ మైండ్ యూ విల్ సీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నా ఫ్యాన్స్కి ఏ కారణం కోసం వాళ్ళు ఈ సినిమాకి వస్తున్నారో ఆ కారణాలని దాటి కొత్త కారణాలు వాళ్ళకి ఈ సినిమాలో దొరుకుతాయి నెక్స్ట్ సినిమా చూడడానికి. సో నా నెక్స్ట్ సినిమా మీరు చూడాలంటే ఫస్ట్ ఈ సినిమా చూడండి, నచ్చిందంటే నెక్స్ట్ సినిమా చూడండి, నచ్చలేదంటే నెక్స్ట్ సినిమా చూడొద్దు. ఎందుకంటే చాలామందికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫోన్లో సినిమా చూస్తున్నారు, ల్యాప్టాప్లో చూస్తున్నారు, ఆటోలో కూర్చొని చూస్తున్నారు, బాత్రూంలో కూర్చొని చూస్తున్నారు. వాళ్ళతో వెళ్ళి మనం ఎలా కంపీట్ చేస్తాం? సినిమా నచ్చితే చూస్తారు కదా. సో నేనే అబద్ధాలు చెప్పను, ఇది సినిమా ఇది, ఎందుకంటే ఒక అబద్ధం చెప్పి మిమ్మల్ని సినిమా చూపించి అదంతా ఇది మోసం చేయడం అవసరం లేదు కదా. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఒక యాక్షన్ ఫిల్మ్, ఒక యూనిక్ లవ్ స్టోరీ. అతను యోగి బాబు అనేవాడు డబుల్ రోల్లో కామెడీ తీశాడు. అండ్ సినిమా విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, కట్స్ పరంగా ఇట్స్ అ న్యూ జనరేషన్ ఫిల్మ్. అండ్ నాకు ఈ సినిమా మీద వివచ్చమైన కాన్ఫిడెన్స్ ఉంది. సో June 9th ఈ సినిమా హిట్ కాదు, సూపర్ హిట్ని సెలబ్రేట్ చేస్తూ నేను నెక్స్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ.